ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు పరిశుద్ధ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గడిచిన వారమంతయు ప్రభా మీ యొక్క చల్లనైన చేతి నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడినారు. ప్రభా, పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. మీ యొక్క పరిశుద్ధ లేఖనంలోని మర్మములు ధ్యానించుకుంటూ ప్రభా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకుంటూ తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఆది నుండి అంతం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. నేటి దినంకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనములు చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనములు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరి ఈ సమయంలో మనము ఒక పాట పాడి దేవుణ్ణి స్తుతించుదాం. పాట పాడుకుందాం. మనం అందరం కలిసి పాట పాడుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 159వ పాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అనే పాటని పాడుతూ దేవుణ్ణి స్తుతించుదాం. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. అక్షయుడే సిటు బలికే అతిముదమునను వినరండి. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. నాయందుండని తీగె నాశనమందును నిజము. నాశనమందక మీరు, నాశనమందక మీరు. నాయందుండి ఫలింపన్. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ఫలములనివ్వని తీగె పనికి రాదని నరికి పారవేయంబడును. పారవేయంబడును. నిరతదుతాజ్యము నిప్పులలో. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగనివ్వన్. పరిశుద్ధి చేయబడన్. పరిశుద్ధి చేయబడన్. ఎరుగరి మీరది అనవరతం. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. నాయందుండి నగా
తీగలు మీరు మీరు ఏదియు చేయ లేరు నాకు వేరై వేరుగా మీరుండినచో వేరుగా మీరుండినచో వెంటనే ఎండిపోయెదరు. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షతీగలు మీరు కానా యేసుని యందు మానకనందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని పలుకుల్ మాన్యుడేసుని పలుకుల్ మదిదల చెదమిల మరువకను ద్రాక్షవల్లిని నేను ద్రాక్షతీగలు మీరు అక్షయుడే సిటు బలికే అక్షయుడే సిటు బలికే అతి ముదమునను వినరండి. ద్రాక్షవల్లిని నేను ద్రాక్షతీగలు మీరు. ప్రియులారా, మంచిది. నేడు మనం ధ్యానించుకున్నటువంటి అంశము ఏంటంటే, యేసు ప్రభు పలికినట్లుగా ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలము. పైగా యోహాను సువార్త మనము 15వ అధ్యాయంలో చూసుకున్నట్లుగా ఆయన ఏమంటున్నాడంటే, నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల అసలు ఎలా ఉంటుంది, ఒకవేళ ఉండకపోతే ఎలా ఉంటుందన్న విషయాన్ని యేసు ప్రభు ఒక పారబుల్గా ఉపమాన రీతిలో ఆ రోజు చెప్పినాడు. ఇక్కడ మొదటి వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రెండవ వచనం నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయను. అంటే వ్యవసాయదారుడుగా, అంటే మెయిన్ పర్సన్గా ఎవరైతే సేద్యం చేస్తున్నారో అతనిని తండ్రి అయిన దేవుడుగా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కుమారుడైనటువంటి క్రీస్తు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. అంటే తండ్రి అయిన దేవుడితో తను కనెక్షన్ ఉంది, తన సహవాసం కలిగి ఉంటున్నాడు, ఏకమై ఉంటున్నప్పుడు ఈ తీగ భూమిలో పాతబడి ఉంటుంది. అది భూమిలో నుంచి సారం తీసుకొని ఇక మిగతా బ్రాంచెస్కి ఆయన సప్లై చేస్తూ ఉంటాడు. నీరు కానీ కావలసినటువంటి ఆ యొక్క ఆరోగ్యకరమైనటువంటిది ఏదైనాను కూడా భూమిలో నుంచి తీసుకుంటుంది. మనం ఎరువు అంటూ ఉంటుంటాం, సారం అంటూ ఉంటుంటాం, నీరు మిగతా అన్నీ కూడా భూమిలో నుంచి తీసుకొని ఈ యొక్క తీగలకు అది సరఫరా చేస్తుంది. ద్రాక్షవల్లి అనగానే తెలుగు భాష ప్రకారము ఇక్కడ మెయిన్ ద్రాక్షవల్లి అనేది మెయిన్ వృక్షం అన్నమాట. అంటే వృక్షం అనగానే మీకు మర్రి చెట్టు ఏదో పెద్ద వేప చెట్టు లాగానే కాకపోయినా తను మనకు వివరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కావలసినటువంటిది ద్రాక్షవల్లి, ఒకవేళ నీతో నాకు పని లేదు అని నేను కనుక అనుకున్నట్లయితే నాకు కావలసినటువంటి సారం, కావలసినటువంటి ఆహారము మెయిన్ వృక్షము నుంచి రాదు. మెయిన్ వృక్షము భూమిలో ఉంటుంది కాబట్టి అది ఎక్కడి నుంచి పొందుకుంటుంది కాబట్టి అది వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఉంటున్నప్పుడు మానవ మాత్రలలో కూడా కొన్ని సందర్భాలలో ఈ తలంపులు రావచ్చు. నాకు ఎవరు అక్కర్లేదు అని అనుకోవచ్చండి. నాకు నేనుగానే నేను జీవించగలను అని అనుకునే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మానవుల యొక్క ఆలోచనలన్నీ కూడా కొన్ని సందర్భాలలో అమాయకంగా ఉంటుంటాయి, కొన్ని సందర్భాలలో మూర్ఖంగా ఉంటుంటాయి, కొన్ని సందర్భాలలో అయోమయ స్థితిలో తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు. దానికి ద్రాక్షావల్లిలో అంటు కట్టబడకుండా మనం ఏమీ కూడా మనం చేయలేమండి. కాబట్టి దేవుడు నాకు అవసరం.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక రకంగా దేవుడికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు లేకపోలేరండి. వారి సంభాషణ ఎప్పుడు దేవుడికి విరుద్ధంగానే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకండి అలా మాట్లాడుతూ ఉంటుంటారనంటే, నాకై నేను సెల్ఫ్ సఫిషియెంట్గా భావిస్తూ ఉంటున్నాను కాబట్టి దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్టు. ఇక్కడ 3 వ్యక్తుల గురించి యేసు ప్రభు ప్రస్తావించినాడు. ఒకటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, వీళ్ళిద్దరితో పాటు ఈ ద్రాక్ష తీగలు ఎవరండి అంటే మనల్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను 3వ వ్యక్తిని. ఏకవచనం, బహువచనం, ఎంతమంది అయినా ఎవరికి వారుగా చూసుకున్న, సహవాసంగా చూసుకున్న ఈ తీగలు ఎవరండి అని. తర్వాత, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, కాబట్టి నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కాబట్టి నాకై నేనుగా సెల్ఫ్ సఫిషియెంట్ ఎప్పుడు నేను కాను. ఏ ఒక్క వ్యక్తి కూడా అసలు ఎవరు లేకుండా జీవించరు. ఎవరు లేకుండా అసలు ఏది కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ముఖ్యుడు. దేవుడు లేకుండా సృష్టి లేదు. సరే, నేను ఒప్పుకుంటానా, సైన్స్ ఒప్పుకుంటుందా లేదని కాసేపు పక్కకు పెట్టినట్లయితే, సో ఎప్పుడో ఒకరు దేవుడు ఆరంభం చేసిన ఆ సృష్టిలో దేవుణ్ణి ఇప్పుడు దేవుడితో యేసు ప్రభువుతో మనము సంబంధం కలిగి ఉంటేనే మనము ముందుకు వెళ్తాం. దీనికి కావలసినటువంటిది ఒక్కటేంటంటే, ఐక్యత లేకుండా ఎవరు ఎప్పుడు ఏమి చేయలేరండి. ఈ ఐక్యత అన్నది, యూనిటీ అన్నది అంటే, ఇక్కడ ద్రాక్షావల్లి యేసు ప్రభు కాబట్టి ఆయనలో కట్టబడినటువంటి నేను మాత్రమే ఫలించాలి అని అంటే, ఇక్కడ బైబిల్లో కూడా 133వ కీర్తనల ఒక మాట కీర్తనకారుడు రాస్తాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. చూడండి, ఏంటండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించటం మేలు. ఏ మాదిరిగానైతే యేసు ప్రభు ద్రాక్షావళి తీగల గురించి మాట్లాడినాడో, ఇక్కడ కూడా 2వ ప్రశ్న అంటే ఏంటిదనంటే, సహోదరులు ఐక్యత. అది వృక్షంతో చెప్పబడింది. అక్కడ ఒక తీగ అనుకున్నా కూడా, అంటే మనము ఈ సన్నగా ఇంట్లో ఉండేటటువంటి క్రీపర్స్ తీగలు అంటే, చెట్లలో కూడా 2 రకాలు కదండి. వృక్షములు, పెద్ద రాను కలిగి ఉండేటటువంటి తీగలు, పైగా ఇంకా ప్రస్తుతానికి కనుక చూసినట్లయితే డొమెస్టిక్ ప్లాంట్స్ అంటుంటాం కదా, ఇండోర్ ప్లాంట్స్ అంటుంటాం కదా. ఇంటి లోపల పెట్టుకునేటటువంటి చిన్న మొక్కలు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసివేస్తూ ఉంటాయి. డిఫరెంట్ అయినప్పటికీ యేసు ప్రభు మనకు ద్రాక్షావల్లితో మనకు చెప్పినాడు. ఏంటది? ఆ యొక్క తీగ అంటే మెయిన్ కింద భూమిలో పాతబడి ఉంటుంది. ఆ బయట కనపడే సన్నటి తీగలు అవి అంటే ఎటువైపుకు దానికి సపోర్ట్ ఉంటే అటువైపు వెళ్తుంది. ఈ ద్రాక్షావల్లి అనే దానికి కూడా ఈ యొక్క బాటానికల్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తూ ఉంటుంటారంటే, ఈ తీగ అనే పదం ఇక్కడ వాడబడింది కదా, దానికి ఒకటి ఏంటిదనంటే ఒక సపోర్ట్ ఉండాలి. వృక్షము అలా వెళ్ళిపోతుంది, కానీ తీగలకు ఒక సపోర్ట్ ఉండాలి. దాన్ని ఎలా మలుచుకుంటే అలా వెళ్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ అనండి, క్రీపర్స్ అనండి, బీరకాయ, సొరకాయ తీగలకు సన్నటి ఒక ఏరు ఉంటుంది. అది అలా చుట్టుకొని అది సపోర్ట్ ఎక్కడ ఉంటుందో ఆ షేప్లో పైకి వెళ్ళిపోతుంది. ఏమీ లేదనుకోండి, కింద నేలపైనే పోతూ ఉంటుంటాయి. కాబట్టి దానికి ఒక డిసిప్లిన్ అన్నది అవసరం. మనీ ప్లాంట్కి కూడా డిసిప్లిన్ లేకపోతే అది మీరు నేలపైన పెట్టి విడిచిపెట్టిన అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక చెట్టుకు సపోర్ట్ ఇచ్చి పైకి నింపండి, అది పైకి వెళ్ళిపోతుంది. ఆ మాదిరిగా నీ సపోర్ట్ ఎక్కడ ఉన్నది అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడ దాని తర్వాత 2వదిగా కీర్తనల భాగంలో మనం చూసినట్లయితే, సహోదరులలో ఐక్యత కలిగి ఉండటం మేలు అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఏకవచనం కాదు, ఇద్దరు సహోదరులు అనగానే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. సహోదరులు అనగానే కేవలం పురుషులకు సంబంధించిందే కాదు. ఇది ఏ రకంగానైతే ఒకరి కాకుండా ఒక్కరితో ఎప్పుడు కూడా ఏ పని కూడా కాదండి. ఆఫ్కోర్స్ అలాగని ఒక్కడు ఏం చేయలేడనేది కాదు ఇక్కడ ఉద్దేశం. ఎవరు చేసే పనులు వాళ్ళు ఉన్నప్పటికీ ఒక సహవాసంలో ఉండేటటువంటి సహోదరులకు ఐక్యత చాలా అవసరమండి. ఈ ఐక్యత అన్నది దీనికి కావలసినటువంటి కొన్ని ఏంటి అండి అని అంటే, ఐక్యత కలిగి ఉండటం కొరకు ఆ క్రమశిక్షణను నేను నేర్చుకోవాలి. ఉదాహరణకి డిఫెన్స్లో
పరేడ్ చేస్తూ ఉంటుంటారు, ఒక ఫ్లైట్ ఉంటుంది, పరేడ్లు చేస్తూ ఉంటుంటారు. నా ఇష్టం వచ్చినట్లు నేను పోతానంటే కుదరదు కదండి. ఆ యొక్క బ్యాండ్ ఒక శబ్దానికి ఒకసారి ఆ యొక్క బ్యాండ్ను ఒక బీట్ ఏదైతే ఉంటుందో ఆ బీట్కి ఒక స్టెప్, మరో రెండవ బీట్ కొరకు ఈ యొక్క గ్రూప్ అంతా కూడా సిద్ధంగా ఉంటారు. అది రెండవ బీట్కు ఆ కరెక్ట్ బీట్ శబ్దానికి ఆ స్టెప్ అక్కడ పడాలి. అందులో ఉన్న గ్రూప్లో ఉండేటటువంటి ఒక 30 అనండి, 90 అనండి, 100 అనండి, ఎంతమంది అని అనండి, వారి అందరు అడుగులు వేరువేరుగా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క చూడటానికి అందంగా ఉండదు, వారిలో ఐక్యత ఉండదు. యుద్ధంలో కూడా ఐక్యత, ఈ సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అన్నది ఫస్ట్ సహవాసంలో కూడా మరొకరితో నాకు ఐక్యత కలిగి ఉండాలండి. ఈ ఐక్యతను ఎవరు కోరుకోరండి అని అంటే, నీ మాట ఏంది నేను వినాలండి, నేను అంటే తనని ఎప్పుడైతే ఉన్నత స్థితిలో పోల్చుకుంటాడో ఆ వ్యక్తికి ఐక్యత ఉండదండి. అందుకనే బైబిల్లో కూడా కొన్ని చోట్ల రాయబడి ఉంది, తన్ను తాను హెచ్చించుకోకుండా తగ్గించుకోవటం. అదంటే ఆ యొక్క ఇతరులతో కలిసి నేను జీవించటం కొరకు నేను నేర్చుకోవాలండి. ఐక్యత చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఐక్యత, మేబీ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు యూనిటీ కనుక లేకున్నట్లయితే నేను ఇలాగే ఉంటాను, బస్సు అంత స్పీడ్గా పోతే నేను తట్టుకోలేను, నువ్వు దానికి అగ్రి అయ్యే వచ్చినావు కదా. మనల్ని తీసుకెళ్లేటటువంటి ఎవరైనప్పటికీ కూడా మేబీ ఎనీ వెహికల్, అక్కడ మనకి ఇద్దరి మధ్యలో ఐక్యత ఉంటుంది కదండి. నేను పలానా చోట దిగాలి, పలానా చోట నువ్వు నన్ను డ్రాప్ చేయాలి. ఇట్ ఈజ్ ఎ యూనిటీ. సరే, ఇది చర్చి విషయానికి వచ్చినట్లయితే పాస్టర్ గారికి, సంఘ సభ్యులకి ఐక్యత అవసరం. ఇంకా కొద్దిమందికి వీరికి ఐక్యత ఉండకపోవటం పోగా విమర్శలు చాలా ఉంటాయండి. ఎప్పుడు కొద్దిమంది లోపాలను ఎత్తి చూపుతూ ఉంటుంటారు. వీరు ఒక ఆర్గనైజేషన్ అనండి, ఒక చర్చ్ అనండి, ఒక ఫెలోషిప్ అనండి, వీళ్ళకి యూనిటీ లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారంటే ఈ విమర్శలను తీసుకెళ్ళి అందరిలో రుద్దుతూ ఉంటారు. వీరిలో ఐక్యత ఉండకపోవటం పైగా ఐక్యత కలిగి ఉన్నటువంటి వారిలో కూడా లేనిపోని అనుమానాలను లేపుతూ అనుమానాస్పదంగానే ఐక్యతను కోల్పోవటానికి చేస్తూ ఒక ఆర్గనైజేషన్ అనండి, ఫెలోషిప్ అనండి, సంఘం అనండి అభివృద్ధి కాకుండా ఉండటం కొరకు కొన్ని అనుమానాలు రేపుతా. అది ఏదైనా సరే చిన్నవే. అవునండి, మనం కరెక్ట్, ఈ పని ఇక్కడ ఎందుకు చేయాలి అన్నట్టు అందరూ చేస్తున్నారా, నేనే ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయాలి, నాలో సోమరితనం ఒకటి అయి ఉండొచ్చు, కెపాసిటీ లేకపోయి ఉండొచ్చు, పైగా నాకు గుర్తింపు లేదు అనుకొని ఇటువంటి వాళ్ళే కదండి ఐక్యతను చిచ్చు పెట్టడం కొరకు ఏం చేస్తూ ఉంటుంటారు, కొన్ని చిన్న లోపాలను వెతికి మరీ తీసి బయట పెడతా ఉంటుంటారు. ఇది అలా ఎందుకు జరగాలి, మనమే కదా పని చేస్తున్నది, కంపెనీ యజమాని కదా బెనిఫిట్ పొందుకుంటున్నది, ఆయన బెనిఫిట్ మనం లేకుంటే లేదు కదా, నాకు శాలరీ కొరకు నేను పని చేస్తున్నానండి. అఫ్కోర్స్ స్వతంత్రంగా ఉండటం అన్నది అవసరమే, కానీ మరీ తీవ్ర స్వతంత్రాన్ని కోరుకునే వాళ్ళలో ఐక్యత ఉండదండి. ఇది మొదటిగా యోహాను సువార్తలో దేవుడితో ఐక్యత కలిగి ఉంటున్నప్పుడు నేను మేలు పొందుకుంటున్నాను, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి అదొకటి అందులో ఉంటే ఆ గైడ్లైన్స్లో. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు, వీళ్ళు ఎలా ఉండాలి, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ. మరొకటి ఏమంటున్నాడు తరువాత, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండు. ఈ ఐక్యత అన్నది దీనికి ఇచ్చినటువంటి ఆయన పోల్చిన విధానము, అంగీని తడిపినటువంటి పరిమళ తైలం అంటే అది నువ్వు చూడాల్సిన అవసరం లేదు, వాసన అంటే నువ్వు చూపకుండగానే తెలుస్తుంది. నీ ఫెలోషిప్ యొక్క ఐక్యత బయట నలుగురు మాట్లాడుకుంటారు, నీ ఆర్గనైజేషన్ డిసిప్లిన్ బయట నలుగురు మాట్లాడుకుంటారు, వాళ్ళు చక్కగా యూనిటీగా ఉంటారండి. ఒక లీడర్ గారు చెప్పింది కమిటీ ఒప్పుకుంటుంది అంటే అఫ్కోర్స్ ఇలా నెగటివ్గా తీసుకోవటానికి కూడా ఆస్కారాలు ఉన్నవండి. కాకపోతే ఐక్యత కలిగిన వాళ్ళు ఏంటంటే ఇతరులను ఎవరైతే ప్రేమిస్తారో ఐక్యత కలిగి ఉంటారండి. ఇక్కడ ఒక వ్యక్తి తప్పిపోయే మార్గంలో ఉన్నప్పుడు కూడా ఐక్యతతో ప్రేమపూర్వకంగా నేను ఆ వ్యక్తికి నేను చెప్పగలను. ఇది ఇతరులకు సంబంధించింది. ఇక మూడవది కనుక చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ కూడా ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 12వ వచనం, ఏలాగు శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నాము, అలాగే క్రీస్తు ఉన్నాడు.
ఇక్కడ శరీరం గురించి ప్రస్తావన. ఇక శరీరంలో కూడా ఐక్యత అవసరం. ఏంటండి, ఎలాగండి అని కనుక చూసినట్లయితే శరీరంలో అనేక అవయవములు ఉన్నవండి. ఉదాహరణకి తలలో కనుక చూసుకున్నట్లయితే బ్రెయిన్, ఐస్, నోస్, మౌత్, ఇయర్స్ ఇవన్నీ ఉన్నాయి. కనులు చూసేటటువంటి దానిని బ్రెయిన్ ఒక ఐడియాని అంటే ఐస్ రిసీవ్ చేసుకుంటాయి. ఈ కళ్ళు ఉన్నవి ఒక వస్తువుని రిసీవ్ చేసుకుంటాయి, ఎనీథింగ్ ఆకారాన్ని రిసీవ్ చేసుకుంటాయి. అది ఈ ఆకారం అని నాకు ఎవరు చెప్పగలుగుతున్నారండి? ఇది మరి నా కళ్ళల్లోకి పడ్డప్పుడు అది రివర్స్లో పడుతుంది, బట్ స్టిల్ దాన్ని బ్రెయిన్ చెప్తుంది ఇది పలానది. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది, నువ్వు చూస్తున్నది ఈ వృక్షం. వృక్షం అన్నీ ఒకటే కదండి, చూడటానికన్నా ఆకుపచ్చగానే కనపడినప్పుడు మర్రి చెట్టు ఏది, వేప చెట్టు ఏది, చింత చెట్టు ఏది? ఆ బ్రెయిన్ చెప్తుంది నువ్వు చూసింది చింత చెట్టు అని. ఓకే, దానికి ఉండేటటువంటి కాయలు ఏంటివి, అవి దేనికి ఉపయోగపడతాయి అని చెప్పిన తర్వాత చేతులు వెళ్ళి దాన్ని ఏ రకంగానైతే తెంపుతాయో, తెంపటానికి నేను నడవాలి కదండి, కాళ్ళు అవసరమేగా. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి ఎవరికి తన్ను తాను ఎక్కువ ఎప్పుడు అనుకోకూడదండి. ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా దైవ జ్ఞానం చేత మనకి ఈ వివరణ ఇస్తున్నాడంటే అలాగే క్రీస్తు అయి ఉన్నాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడు, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. కాలు శరీరంలో భాగమే, చెయ్యి శరీరంలో భాగమే, నేత్రాలు శరీరంలో భాగం. ఇవన్నీ డిఫరెంట్. కన్ను నడవలేదు, కాలు చూడలేదు. ఇదే మాదిరిగా ఈ ఐక్యత అన్నది ఎలాగూ దోహదపడుతుందంటే సంఘ అభివృద్ధికి. సంఘంలో ఉండేటటువంటి వారు అందరూ పాటలు పాడలేరు, అందరూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయలేరు, అందరూ ప్రసంగాలు చేయలేరు, అందరూ తెలుగు చదివినను ఇంగ్లీష్ చదివినను చదవగలరేమో కానీ వివరణ అందరి మూలంగా రాదు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి సారాంశం ఏంటండి, ఈ ఐక్యత లేదా నేను ద్రాక్షావళిని మీరు నా తీగలు అన్నదానికంటే ఒక్కొక్కరు చేయవలసినటువంటి పనిని మీకు మీరుగా మీ యొక్క పాత్రను సంఘంలో ఎంతవరకు సంఘ అభివృద్ధికి దోహదపడేదిగా చేస్తున్నారనుకోండి. ఇంట్లో కనుక చూసినట్లయితే ఎంత ఐక్యత కలిగి ఉంటారు. ఫాదర్, మదర్, మేబీ గ్రాండ్ పేరెంట్స్, పిల్లలు కలిగి ఉన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ మేబీ చాలా ఎల్డర్ పీపుల్ కనుక అయినట్లయితే వాళ్ళు అంతగా పని చేయలేకపోవచ్చు, కానీ ఐడియాస్ ఇవ్వగలరు, వారి జీవిత అనుభవాన్ని మీతో పంచుకోగలరు. కానీ చిన్న పిల్లలలో అంటే సరి అయినటువంటి పెంపకంలో లేని పిల్లలు ఆ పెద్దవాళ్ళని అజ్ఞానులు అనిగా భావించి మీరు ఊరుకోండి మీకేం తెలియదు అన్న వాళ్ళు కూడా లేకపోలేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన జీవితం నీకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఒక వ్యత్యాసం అన్నది చూపటం జరుగుతూ ఉంటుంది. మీరు వేరు నేను వేరు అనే వ్యత్యాసం అన్నది చూపటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, శరీరంలో ఒక్క అవయవము ఏదైనా ఒక్కరోజు నేను నోస్ పనిచేయకపోతే, ఆక్సిజన్ పీల్చుకోలేకపోతే నువ్వు బ్రతకగలవా? లేదు. అదే ఒక్క క్షణం పాటు ఏమండి గుండె కనుక కొట్టుకోవడం ఆగిపోతే నువ్వు బ్రతకగలవా? ఈ శరీరానికి నాకు నచ్చలేదు, ఈ కలర్ నాకు నచ్చలేదు, ఇది ఏంది శరీరం ఎప్పుడు ఎండలోనే తిరుగుతూ ఉంది, నేను గుండె కొట్టుకోనని గుండె అనుకుంటే ఏంటండి? కాదు కదా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక్క శరీరం అనేకమైనటువంటి నువ్వు ఆహారం తింటున్నావు, నములుతున్నావు, దాన్ని జీర్ణం అవుతుంది, ఎనర్జీ శరీరం పొందుకుంటుంది. ఆ అన్వాంటెడ్ది మనం ఏదో రకంగా బహిర్భూమిలోకి పంపించేస్తూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా ఆలోచించండి. ఐక్యత అన్నది దాని కొరకు ఎవరికి మధ్యలో గొడవలు రాకుండా ఉండటం కొరకే పౌలు గారు ఈ యొక్క ఎగ్జాంపుల్ రాస్తున్నాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కాలు, చెయ్యి ఇవన్నీ కూడా, కళ్ళు, పళ్ళు ఇవన్నీ. కాబట్టి సంఘ అభివృద్ధి కొరకు మాత్రమే కాదండి. నీవు ఉదాహరణకి నేనే సంపాదిస్తున్నాను, నేను సంపాదించకపోతే నువ్వేం చేసేదానివి అని భర్త అనటానికి వీల్లేదు. అసలు నేనే వంట చేయకపోతే నువ్వేం తినేవాడు అని భార్య అనకూడదు కదండి. అసలు పిల్లలు కూడా ఏమంటారండి, అసలు మేము తినకపోతే మీరు వండింది ఎవరికి పెడతారని వాళ్ళు అనలేరు కదా. కాబట్టి ఐక్యత అన్నది ఒక్క విధంగా చెప్పాలంటే ఎవరికి వారి ఐక్యతలో కూడా అవసరమేనండి. ఈ శరీరం గురించి ఎందుకు ప్రస్తావించినాడంటే ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు కొద్దిమంది ఆలోచించుకుంటారంట, అసలు నేనే గనక లేకపోతే అనే స్వార్థంతో
ఈ యొక్క అవకాశాలు రాకపోలేదు. కాబట్టి ఫ్రెండ్స్, నీ ఐక్యత ఎంతవరకు ఉన్నది, నీ దేవుడితో ఎంతవరకు ఉన్నది, సంఘంతో ఎంతవరకు ఉన్నది, అసలు నీకు యూనిటీ కలిగి ఉన్నావా? కొద్దిమంది ఒక వ్యక్తిలోనే రెండు ఆలోచనలు ఉంటాయి. రెండు అవును అనుకుంటాడు, ఆయన కాదనుకుంటాడు, అవును అనుకుంటాడు, కాదనుకుంటాడు. అవును కాదు ఏది ఏమైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి నడిపింపు ప్రకారం నువ్వు పోతావు. దేవుని అందు ఐక్యత నీవు కలిగి ఉంటే అది. ఇప్పుడు ఈ యొక్క ద్రాక్షావళి భూమిలో పాతపడింది కాబట్టి భూమిలో ఉండే సారాన్ని అది తీసుకుంటుంది. అదే మురికి కాలువలో కనుక ఉన్నట్టు ఆ మురికి కాలువలో ఉండే సారమే అది తీసుకుంటుంది. పరిశుద్ధమైన ప్లేస్లో అంటే మామూలు భూమిలోనే మంచి సారం కలిగినటువంటి నేలలో పడి ఉంటే అదే తీసుకుంటుంది. కేవలం నీళ్ళల్లో ఉంటే నీళ్ళల్లో ఉండే సారం మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అల్టిమేట్లీ ఏంటంటే, నీవు దేని యందు పాతబడి ఉంటున్నావు, ఇహలోకమందు కావలసిన ఐహిక వాంఛలతో ఉంటున్నట్లయితే అవే కోరికలు ఎప్పుడు చెలరేగుతూ ఉంటుంటాయి. అప్పుడు నాలో నాకు ఐక్యత, ఆయన నీకు దేవుడు ఎందుకు కావాలి, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్ అని. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఐక్యత కావాలి. సహవాసంలో, సంఘంలో, ఆర్గనైజేషన్లో నీవు ఎంతవరకు ఐక్యత కలిగి ఉన్నదో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఫ్యామిలీలో నీవు ఐక్యత కలిగి ఉన్నావా? ఎప్పుడు విమర్శ విధానంతో ఉన్నావా? ఫెలోషిప్లో అసలు ఎప్పుడు కొద్దిమంది చర్చికి వెళ్ళినా కూడా ఎప్పుడు లోపాలు వెతకటమే. నేను ఇంకా అంతసేపు ఎందుకు మాట్లాడాలి, తర్వాత ఆయన కొద్ది షూ ఎందుకు బయట ఇప్పాలి, ఇవే లోపాలు వెతకటం. ఇది ఐక్యత లేని వాళ్ళని చూడండి. డిసిప్లిన్ వేరు. ఒక సంఘానికి కట్టుబాటు ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. హోలీ కమ్యూనియన్ ఎక్కడ తీసుకోవాలి, ఆఫరింగ్స్ ఎక్కడ చేయాలి, వీటిని ఎత్తి చూపటం కాదు. ఐక్యత కలిగి ఉన్నవాడు డెవలప్మెంట్ కొరకు సరి అయిన ప్లాన్ వేసుకుంటాడే కానీ లోపాలను ఎత్తి ఇతరులను దోషులుగా పెట్టరు. వీరు లోపాలను సరిచేయటం కొరకు ఈ శరీరంలో ఈ చెయ్యి, ఉదాహరణకి రైట్ హ్యాండ్ లేపలేని బరువు ఉన్నదప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా సహకరించి రెండు చేతులతో పట్టుకుంటాం కదా, అది ఐక్యత కలిగి ఉండటం. కాబట్టి ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి మనలో ఎంతవరకు ఐక్యత నేను కలిగి ఉన్నానన్న విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు నాకు ఇతరులు చేయటం లేదని అంటున్నానా, లేకుంటే నా వంతుగా నా ఐక్యతను ఎంతవరకు చూసుకుంటున్నాను అనేది మనం చూసుకోవాలి. అంతేకాకుండా కావలసినటువంటి ఐక్యతను కలిగి ఉంటూ, దేవుని అందు నిలకడగలిగి ఉంటూ, కావలసినటువంటి సారము దేవుని నుంచి, వాక్యం నుంచి పొందుకుంటూ, సహవాసంలో ఐక్యత కలిగి, నాకు నేను ఐక్యత కలిగి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉంటూ దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని సంపూర్ణం చేసే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఐక్యత కలిగి నివసించడానికి మీరు మాకు నేర్పించండి. అంతేకాకుండా ఐక్యత లేకుండా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి ఐక్యత కలిగి జీవించడానికి నేర్పించమని, రానున్న దినములలో ఇంకను మీ అందరు ప్రభువా స్థిరులుగా ఉండే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మంచిది. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక.